కొన్నాళ్ళు చేసి మానేస్తానులేండి. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ట్రైనింగ్లో ఉంటావు. నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవడం నా తరం కాదు. మీకోసం 4 ఏళ్ళు నేను చూడలేదు. నేను మగాణ్ణి కావచ్చు, కానీ మీరు మనిషే కదా. భార్యాభర్తలు ఆజన్మాంత స్నేహితులంటారు కదా. వాదన అనవసరం. నీకు కలెక్టర్ హోదా ముఖ్యమో, భార్య స్థానం ముఖ్యమో ఏదో ఒకటి సాలోచనగా చూశాను. మగమహారాజులాగా తలెగరేశాడు శార్వరి. మెల్లగా అన్నాను. ఆడది, అందున పెళ్ళైన ఆడది ఎదగకూడదు, ఎగరకూడదు. అసలు ఆమెకి రెక్కలు ఉండకూడదు. ఒకవేళ రెక్కలు మొలిస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా కత్తిరించేసుకోవాలి. మొగుడికి, ఇంటికి అంకితమైపోవాలి. 4 గోడలే సరిహద్దులు అనుకోవాలి. అంతే తప్ప ఆమెకో బ్రతుకు, కెరీరు, ప్రపంచము ఉండకూడదు. అంతే కదూ?